మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ వీటన్నిటిలో ఉండే బ్లూ లైట్ వల్ల మన ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతున్నాయండి. సో, ఫోన్ స్క్రోలింగ్ చేయడం రెగ్యులర్‌గా అండ్ దెన్ ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల ఐస్ ఎవరికైనా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాయి అనుకుంటే ఒక డేలో ఒక 5-7 మినిట్స్ చిన్న బ్రేక్ తీసుకొని కూర్చున్న చోటే మీరు ఈ ఎక్సర్‌సైజెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో, దీనివల్ల మీ ఐస్ చుట్టూ ఉండే నర్వ్స్ చాలా వరకు రిలాక్స్ అవుతాయండి. మీకు ఒకవేళ సైట్ వస్తుంది, ఇప్పుడిప్పుడే ఐ సైట్ అనేది వస్తుంది లేదా ఐ సైట్ మీకు ఇంకా పెరగకుండా ఉండాలి అన్నా కూడా ఈ ఎక్సర్‌సైజెస్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. మీకు ఎటువంటి ప్రాపర్టీస్ సపోర్ట్ అవసరం లేదు. మీ హ్యాండ్స్ అండ్ మీ ఐస్ ఉంటే చాలు. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు కూడా ఎవ్రీ సింగిల్ డే. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ కోసం అండి మీ 2 థంబ్స్ అంటే 2 బొటన వేలుని ఇలా పక్కకి జరిపేసేయండి కంప్లీట్‌గా. మీ ఐస్‌ని కుడి బొటన వేలు నుంచి ఎడమ బొటన వేలు వరకు తీసుకురండి. ఓకే, నెమ్మదిగా మీ కుడి బొటన వేలుని చూడడానికి ట్రై చేయండి అండ్ నెమ్మదిగా మీ ఎడమ బొటన వేలుని చూడడానికి ట్రై చేయండి. ఓకే, కొంచెం లైట్‌గా డిస్కంఫర్ట్ ఉంటుంది బట్ దట్స్ కంప్లీట్‌లీ ఫైన్. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. తల అలానే ఉండాలి, తలని మూవ్ చేయొద్దు. ఓన్లీ మీ ఐబాల్స్ మాత్రమే మూవ్ అవ్వాలి. 5 లెఫ్ట్, 4 లెఫ్ట్, 3 లెఫ్ట్, 2 లెఫ్ట్, 1 లెఫ్ట్ అండ్ రిలాక్స్. వెరీ గుడ్. ఐస్లో మీకు ఆ సెన్సేషన్ తెలిసింది కదా. ఇప్పుడు ఇదే మూమెంట్ మనం అప్ అండ్ డౌన్ చేయబోతున్నాం. మీ రైట్ థంబ్ని పైన పెట్టండి, లెఫ్ట్ థంబ్ని కింద పెట్టండి. నెమ్మదిగా మీ గేజ్ అంటే మీ చూపుని రైట్ థంబ్ వైపుకి తీసుకువెళ్ళండి అండ్ నెమ్మదిగా కిందకి తీసుకురండి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. 10 left, 9 left, 8 left, 7 left, 6 left, 5 left, 4 left, 3 left, 2 left, 1 left. రిలాక్స్. లైట్గా షోల్డర్ పెయిన్ వస్తుందా? ఓకే, షోల్డర్లో కూడా మనకి స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ షోల్డర్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఓకే, చలో లెట్స్ డూ ఫర్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్. దీనికోసం మీ లెఫ్ట్ హ్యాండ్ని ఈసారి ముందు పెట్టండి, రైట్ హ్యాండ్ని వెనక్కి పెట్టండి. మీ చూపు మీ ఎడమ బొటన వేలు నుంచి కుడి బొటన వేలు మీదకి తీసుకురావాలన్నమాట. ఇది సైడ్ చూపిస్తానండి, సైడ్ యాంగిల్లో మీకు ఇంకాస్త ఈజీగా అర్థమవుతుంది. ఎడమ చెయ్యి ముందుకి, కుడి చెయ్యి వెనక్కి, బొటన వేలు పైకి లిఫ్ట్ చేసి పెట్టండి. మీ చూపు మీ ఎడమ బొటన వేలు చివరి భాగంలో ఉంచండి. నెమ్మదిగా మీ కుడి బొటన వేలు చివరి భాగంకి తీసుకురండి. మళ్ళీ ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ఫ్రంట్, బ్యాక్, 5 back, 4 back, 3 back, 2 back, 1 back and relax. ఇప్పుడు మనం వాచ్ క్లాక్ మూమెంట్ చేయబోతున్నాం అండి. గోడ గడియారంలో మీరు చూసే ఉంటారు కదా, టోటల్ 12 నెంబర్స్ ఉంటాయి కదా. సో ఈ 12 నెంబర్స్కి మనం నెమ్మదిగా తీసుకువెళ్తాం అనమాట ఐస్. ఎలా తీసుకువెళ్ళాలి అనేది నేను చెప్తాను. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ మీ ఐస్ని అయితే పైకి తీసుకువెళ్ళిపోండి కంప్లీట్గా. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ చూపుని రూమ్ కార్నర్లోకి తీసుకురండి. నెమ్మదిగా అక్కడి నుంచి రూమ్ సైడ్లోకి, మీ రైట్ సైడ్లోకి, నెమ్మదిగా అక్కడి నుంచి కింది కార్నర్లోకి, రూమ్ కింది కార్నర్లోకి, నెమ్మదిగా అక్కడి నుంచి కిందికి, నెమ్మదిగా మళ్ళీ లెఫ్ట్ కార్నర్లోకి, కంప్లీట్గా లెఫ్ట్ సైడ్, కాస్త లెఫ్ట్ కార్నర్లో పైన
ఓకే, రూమ్కి అప్పర్ కార్నర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, మళ్ళీ పైకి అండ్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఇదే మూమెంట్ మనం రివర్స్ డైరెక్షన్లో చేయబోతున్నాం. అప్, లెఫ్ట్ కార్నర్, లెఫ్ట్, డౌన్ కార్నర్, డౌన్, రైట్ కార్నర్, right corner in the up, left corner, down and center. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఇదే మూమెంట్లో మనం సర్కిల్స్ చేయబోతున్నాం. ఇప్పుడు ఎలా అయితే మనం ఆపి చేసాం కదా, అలా కాకుండా ఒకటే సీక్వెన్స్లో ఒక సర్కిల్లా చేయాలన్నమాట. ఓకే, ఎంత పెద్ద సర్కిల్ చేయగలిగితే అంత పెద్ద సర్కిల్ చేయండి మీ ఐ బాల్స్తో. సో దానికి తగ్గట్టుగానే మీ కంప్లీట్ ఐ నర్వ్స్లో మీకు ఆ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బిలో, అంటే కింద నుంచి స్టార్ట్ చేద్దాం. కుడివైపుగా ఒక సర్కిల్ గీయండి, నెమ్మదిగా ఎడమ వైపుకి అండ్ నెమ్మదిగా కిందకి. అగైన్ రైట్, అప్, left, down, right, up, left, down, right, up, left, down, right, up, left and down. Relax. Same మనం రివర్స్ డైరెక్షన్లో చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ down, left, up, right, down, left, up, right, down, left, up, right, down, left, up, right, down, left, up, right and down. Come to the center. ఐస్ని గట్టిగా క్లోజ్ చేసి పెట్టండి. వైడ్గా ఓపెన్ చేసి పెట్టండి పూర్తిగా. క్లోజ్, open, close, open. Just one more time. Close, open and relax. Very good. దీంతో పాటు మీకు రోజులో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక 15 to 20 టైమ్స్ ఐస్ని బ్లింక్ చేయొచ్చు అన్నమాట. ఇలాగా దీనివల్ల ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా ఏదైనా వస్తువు చూసినప్పుడు, స్క్రీన్ కానీ లేకపోతే ఏదైనా లైట్ని మనం ఎక్కువసేపు చూసినప్పుడు ఐస్ డ్రై అవుతాయి కదా, ఆ ఐస్ డ్రైనెస్ని పోగొట్టి వెట్ అవ్వడానికి బ్లింకింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఒక 15 to 20 టైమ్స్ ఫాస్ట్గా. ఫైనల్గా మనం రెండు చేతులను ఇట్లా రబ్ చేసేద్దాం. చేతుల మధ్య పూర్తిగా వెచ్చదనం పుట్టేంత వరకు. ఓకే, లైట్ ఒక చిన్న వామ్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది రెండు అరచేతుల మధ్య. వన్స్ అది తెలిసిన తర్వాత ఈ రెండు ఐస్ మీద మీ రెండు చేతులు ఉంచండి అంటిల్ యువర్ ఐస్ ఆర్ ఫుల్లీ రిలాక్స్డ్. దెన్ యూ కెన్ రిలీజ్ ఇట్. ఓకే, ఈ సీక్వెన్స్ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఐసైట్ ఇంప్రూవ్ అవడమే కాదండి, మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో ఐస్ చుట్టూ ఉండే నర్వ్స్ కూడా మీకు బాగా రిలాక్స్ అవుతాయి అన్నమాట. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఐస్లో ఏ సెన్సేషన్ తెలిసిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే, మీ ఇంట్లో టీనేజర్స్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఐసైట్ వస్తుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో మీరు షేర్ చేయొచ్చు.
ఓకే. సో దీంతో పాటుగా షోల్డర్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి ఏ ఇష్యూస్తో మీరు సఫర్ అవుతున్నా కూడా మీరు మన రెగ్యులర్ యోగా క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. 14 days ఫ్రీ యోగా క్లాసెస్ ఉంటాయండి. నాతో కలిసి మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయొచ్చు 14 రోజుల పాటు. రిజిస్టర్ కావడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ మీరు ఇస్తే చాలు. మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సీక్వెన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మనం వచ్చే క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. I wish you a healthy and happy day through yoga.